చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ. ఆగండి, ఈ వీడియో మొత్తం ఒకసారి చూసి బయటికి వెళ్ళండి. ఆటలమ్మ వస్తే కళ్ళు తాగిస్తారు, ఇంకా నచ్చింది తినమంటారు. కానీ ఆటలమ్మ వస్తే ఎందుకు ఎక్కువగా వేపను ఉపయోగిస్తారు, అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే నేను 4 పాయింట్స్ చెప్తాను. ఈ లోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. వీడియో నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ఏంటంటే జ్వరం కానీ డిస్కంఫర్ట్ కానీ రెడ్యూస్ చేస్తుంది. మనకి దురదలున్నా ఇంకా ఒళ్ళుని గోకడానికి కూడా తగ్గిస్తుంది. మామూలుగానే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వేపనే వాడేవారు మన పూర్వీకులు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మందులు వచ్చేసాయి. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇంకా చాలా ఉన్నాయి, తెలుసుకుందామా? మొదటిగా వేప స్నానం. దురద లేక మంటలు తగ్గించడానికి స్నానపు నీటిలో వేపాకులు వేస్తారు. అందులోనే కొద్దిగా వేప నూనె కూడా పోస్తారు. నెక్స్ట్ వచ్చేసి వేప పేస్ట్. ఈ వేప పేస్ట్ నీళ్లతో తయారు చేస్తారు. ఈ వేప పేస్ట్ ఒక్కసారి గట్టిగా మిక్సీలో పేస్ట్ చేసి వచ్చిన పేస్ట్ నా పొక్కుల మీద రాస్తారు. మీకు నెక్స్ట్ చెప్పే విషయానికి వస్తే కొంచెం నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకోండి. అదే వేప టీ. ఈ వేప టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివలన జ్వరం కూడా తగ్గుతుంది. ఇంకా ఇది తాగడం అలవాటు చేసుకుంటే బోలో 650 కూడా అక్కర్లేదు. మీ అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు వేపని ఎంత గట్టిగా వాడేవారో ఇప్పుడు ఈ కిడ్స్ వాడట్లేదు. వేప చెట్టు అనేది సంస్కృతికి చిహ్నం. మన పూర్వీకులు కూడా ఎక్కువగా వాడేవారు. వేప చికెన్ పాక్స్ నివారణ కానప్పటికీ ఇది లక్షణాలను తగ్గిస్తుంది, శరీరం యొక్క వైద్యానికి మద్దతు ఇస్తుంది. కానీ ఆటలమ్మ వేపతోనే తగ్గుతుందా అంటే అది మనం చెప్పలేం. ఇంట్లో కూడా ఎవరో ఒకరికి ఆటలమ్మ వస్తే ఈ చిట్కాలు పాటిస్తారని ఈ జనరేషన్ 2K కిడ్స్ కి తెలియాలని ఈ విషయం చెప్పా. వేపను పెంచుదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ ఫ్యాక్ట్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. మనం 600 ఫాలోవర్స్ కి దగ్గరగా ఉన్నాం, వెంటనే చేసేయండి. జై హింద్.